సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆస్కబినో. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏంటి అంటే ఫిజిక్స్ ఏవైతే ఉన్నాయో మీకు మంచి స్కోర్ చేయడానికి చాలా యూస్ఫుల్ అయ్యే టిప్స్ అని చెప్పబోతున్నాను. సో ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ఒకవేళ మీకు ఎంపీసీ నోట్స్ అనేది కావాలనుకుంటే అండ్ అలాగే కోర్ కూడా కావాలనుకుంటే కింద నా నెంబర్ అయితే ఉంటుంది. నా నెంబర్కి అయితే మెసేజ్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో దట్ మీకు వీడియోస్ అయితే షేర్ చేయగలుగుతాను అండ్ అలాగే నోట్స్ కూడా షేర్ చేయగలుగుతాను. సో మెయిన్లీ ఏంటంటే ఇందులో 150+ మెంబర్స్ అయితే జాయిన్ అవ్వడం జరిగింది. సో కాబట్టి మీరు కూడా జాయిన్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. మంచి ర్యాంక్ అయితే డెఫినెట్లీగా వస్తుంది. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే టోటల్ ఫిజిక్స్లో మొత్తం 25 మార్క్స్కి ఇస్తారనమాట పేపర్. సో చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఎలా ప్రిపేర్ అవ్వాలని. సో మోస్ట్లీ ఏం ప్రిపేర్ అవ్వకుండానే 50+ మార్క్స్ని తెచ్చుకునేలా ఒక చిన్న స్ట్రాటజీ అని చెప్తారనమాట. సో ఏంటి అంటే 25 మార్క్స్లో 4 ఆప్షన్స్ అని ఉంటాయి కదా, ABCD. సో ABCD ఆప్షన్స్లో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ D ఆప్షన్ అనేది ఎలిమినేట్ చేయగలిగితే, అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే మొత్తం 25+ మార్క్స్లో 25లో రియర్లీ 2 to 3 ఆప్షన్స్ అని ఖచ్చితంగా ఆల్ ఆఫ్ ది అబవ్ ఇస్తారనమాట, ఓన్లీ D అయితేనే. ఓకేనా? సో మీకు ఈ విషయం తెలిసే ఉంటుంది. D ఆప్షన్స్లో ఖచ్చితంగా ఆల్ ఆఫ్ ది అబవ్ అనేది ఖచ్చితంగా ఇస్తాడు. సో మీకు చూసుకున్నట్లయితే 2 to 3 ఆప్షన్స్ అనమాట. ఓకేనా? సో అంటే 25లో ఖచ్చితంగా ఒక 3 తీసేస్తే 22 మిగులుతాయి. అంటే ఇప్పుడు ఈ 20 ABC ఉంటాయి అనమాట. ఓకేనా? ABC ఉంటాయి ఈ 22 ఆప్షన్స్లో. ఆ 3 మార్క్స్ అని పక్కన పెట్టగలిగితే, అంటే D ఆప్షన్ అనేది 3 మార్క్స్ పక్కన పెట్టగలిగితే, సో మిగతా ABCలో చూసుకున్నట్లయితే ఇక్కడ థియరీ క్వశ్చన్స్ వచ్చేటప్పటికి దాని యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంటుంది ఫిజిక్స్లో చూసుకున్నట్లయితే, సో థియరీ క్వశ్చన్స్లో చూసుకుంటే మోస్ట్లీ 2 to 5 క్వశ్చన్స్ ఖచ్చితంగా ఇవ్వచ్చు. 2 to 5 కాకుండా 2 to 7 కూడా ఇవ్వచ్చు. వర్స్ట్ కేసులో తగ్గుతాయి కంటే మోస్ట్లీ 2 to 7 ఖచ్చితంగా ఇస్తాడు అనమాట. ఓకేనా? సో ఆ చాప్టర్ చూసుకుంటే మోడర్న్ ఫిజిక్స్, యూనిట్స్ అండ్ డైమెన్షన్స్, వర్క్ పవర్ ఎనర్జీ. ఓకేనా? సో ఈ 3 చాప్టర్స్ ఉంటే ఖచ్చితంగా ఇక్కడ మోడర్న్ ఫిజిక్స్లో ఖచ్చితంగా 2 ఇస్తారు. అలాంటి సమ్స్ కూడా ఉండవు ఇందులో. అండ్ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్లో 2 మార్క్స్ అయితే అందులో 1 మార్క్ ఖచ్చితంగా యూనిట్స్ అండ్ డైమెన్షన్స్లో ఖచ్చితంగా 1 మార్క్ థియరీ క్వశ్చన్ ఇస్తాడు. అండ్ దట్టు వర్క్ పవర్ ఎనర్జీ అయితే మొత్తం 3 మార్క్స్ ఉంటాయి. ఆ 3 మార్క్స్లో ఖచ్చితంగా 2 మార్క్స్ అనేవి థియరీ క్వశ్చన్ ఇవ్వచ్చు. సో టోటలీ 5 to 6 మార్క్స్ ఖచ్చితంగా ఇక్కడ థియరీ క్వశ్చన్స్ నుండి వస్తాయి అనమాట. సో థియరీ క్వశ్చన్స్ అనేవి ఖచ్చితంగా 5 to 6 అనుకుంటే, ఇక్కడ 3 మార్క్స్ D ఆప్షన్ అనుకుంటే, సో ఇక్కడే మీకు ఖచ్చితంగా 8 మార్క్స్ అనేది ఖచ్చితంగా స్కోర్ చేయగలిగితే 15+ స్కోర్ చేయడం అంత ఈజీ ఏం కాదు. అంత టఫ్ అయితే కాదు. సింపుల్గా మీరు 15+ మార్క్స్ అని స్కోర్ చేయగలుగుతారు. సో థియరీ క్వశ్చన్స్లో నేను చెప్పినట్టు మోడర్న్ ఫిజిక్స్ చాప్టర్ ఖచ్చితంగా చూసుకోండి. యూనిట్స్ అండ్ డైమెన్షన్స్, వర్క్ పవర్ ఎనర్జీ. సో ఫార్ములాస్ చూడాలా భయ్యా అంటే ఖచ్చితంగా అవసరం లేదు. మోడర్న్ ఫిజిక్స్, యూనిట్స్ అండ్ డైమెన్షన్స్, వర్క్ పవర్ ఎనర్జీ, ఈ 3 టాపిక్స్ సంబంధించినవి థియరీ క్వశ్చన్స్ చూసుకుంటే చాలు. ఓకేనా? సో ఇక్కడ నియర్లీ ఒక 5 to 6. అండ్ అలాగే ఇక్కడ మీకు D ఆప్షన్ అనేది మీ చేతిలో ఉంటుంది కాబట్టి అది పక్కగా వెళ్ళిపోవచ్చు అనమాట. ఓకేనా? బ్లైండ్గా వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడు ఏం చేస్తారని నన్ను అడిగితే, ఇప్పుడు ఏంటి అంటే, సో థియరీ క్వశ్చన్స్ మీకు D ఆప్షన్ ఖచ్చితంగా మీరు 3 అని పెట్టుకుంటారు కదా. సో అది పక్కన పెట్టితే, సో టోటల్ ABCలో మీకు థియరీ క్వశ్చన్స్లో 6 మార్క్స్ అని చెప్పాను కదా, రఫ్గా అయితే 6 మార్క్స్ అని చెప్పాను కదా. సో ఇక్కడ 2 పెట్టారు, ఇక్కడ 2 పెట్టారు, ఇక్కడ అంటే ఇక్కడ సంథింగ్ ఏవో ఒక ఆప్షన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ నుండి 1 to 25 కదా, 1 to 25లో సో సంథింగ్ ఇక్కడ 1 పెట్టారు. ఫస్ట్ క్వశ్చన్ దగ్గర ఏ పెట్టారు అనుకుంటే, ఎక్కడో దగ్గర ఇంకో దగ్గర ఏ పెట్టారు, అలా BC అని కవర్ చేశారు అనమాట. సో మొత్తం 6 మార్క్స్లో కవర్ చేశారు. సో ఇప్పుడు చూసుకుంటే మీకు ఎన్ని ఇంకా ఆప్షన్స్ మిగిలి ఉంటాయి, 17 ఆప్షన్స్ అనేవి మిగిలి ఉంటాయి అనమాట. 17 ఆప్షన్స్ అనేవి మిగిలి ఉంటాయి. ఓకేనా? సో ఇప్పుడు 17 ఆప్షన్స్లో ఏం చేయాలి ఖచ్చితంగా నన్ను అడిగితే, అన్నీ కూడా మీ మ్యాక్సిమం అయితే అన్నీ కూడా ఏ పెట్టారు. మీకు మ్యాక్సిమం తెలిస్తే మాత్రం ఖచ్చితంగా మీరు పెట్టుకోండి. డోంట్ వరీ. అలాంటి మీకు సెకండ్ ఆపర్చునిటీ లేదనుకుంటే మాత్రమే అన్ని ఏలు పెట్టడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా? అన్ని 17 మొత్తం ఏలు పెట్టండి. సో మిగతా 8 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ 8 క్వశ్చన్స్ మీకు తెలిసినవి పెట్టడానికి అయితే ట్రై చేయండి. నేను అదే చెప్తున్నాను కదా. సో D ఆప్షన్ అయితే చూసుకుంటారు. ఆల్ ఆఫ్ దీస్ అయితే ఖచ్చితంగా ఆల్ ఆఫ్ దీస్ పెట్టేస్తారు. మీకు 5 to 6 క్వశ్చన్స్ చెప్పాను కదా థియరీ క్వశ్చన్స్, ఆ థియరీ క్వశ్చన్స్ మాత్రమే మీరు పెట్టండి. మీ ఓన్గా, అంటే గెస్ట్ చేసి పెట్టడం కాదు, మీకు ఓన్గా మీకు తెలిసి అన్నీ కూడా తెలిసినట్టు అయితే పెట్టండి. సో నియర్లీ ఆ 17 మాత్రం అది మీకు చాలా క్రూషియల్ అవుతుంది. సో ఆ క్రూషియల్లోనే మీకు ఏ పెట్టడానికి అయితే ట్రై చేయండి. సో ఈ ట్రిక్ని ప్రే చేయడం వల్ల ఫిజిక్స్లో నియర్లీ 17 మార్క్స్ అనుకుంటారు నాకు వచ్చాయి. సో 17 మార్క్స్ అంటే ఇట్స్ వెరీ వెరీ గుడ్ అనమాట. చాలామందికి 10 బిలో రావడం జరిగింది. బట్ 17 మార్క్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మీకు దట్టు ఎంపీసీ ర్యాంక్ అనేది చాలా క్లియర్ కట్గా పెరుగుతుంది అనమాట. ఓకేనా? సో ఎక్కడ కూడా ఒక మార్క్ కూడా లీవ్ చేయడానికి అయితే ట్రై చేయొద్దు. సో ఒక మార్క్ పెంచుకోవడానికి అయితే ట్రై చేయండి, కానీ ఒక మార్క్ తగ్గించుకోవడానికి అయితే ట్రై చేయదు. ఎందుకంటే 1 మార్క్ ఈజ్ ఈక్వల్స్ టు 100స్లో ర్యాంక్స్ డిఫరెంట్ ఉందన్నమాట ఈ సెట్లో. సో అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత మంచి ర్యాంక్ మీరు లూజ్ అయిపోతారు. ఓకేనా? సో ఎంపీసీలో మీకు
4000 లేదా 5000లో వచ్చినా సరే ఇట్స్ వెరీ గుడ్, వెల్ అండ్ ఎనఫ్ అనమాట. ఓకేనా. సో మీకు 10,000 వచ్చినా సరే ఇట్స్ గుడ్ ర్యాంక్ అని చెప్తారు చాలామంది. సో ఎందుకంటే మీకు నియర్లీ ఒక 30,000-40,000 మెంబర్స్ రాస్తారు కాబట్టి మొత్తం ఏపీ సెట్లో, అండ్ అలాగే రిమైనింగ్ టీఎస్సీ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి రాస్తారు కాబట్టి, సో చాలా ఎక్కువ మంది రాస్తారు. సో కాబట్టి మీరు ఏం చేస్తారంటే, ఫిజిక్స్ అయితే నేను చెప్పడానికైతే ట్రై చేశాను, బట్ నేను చెప్పాను కదా ఈ సెట్లో మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ కోర్ కూడా నేను చూసుకుంటానని చెప్పాను కదా. సో నాకు ఒకసారి మెసేజ్ చేయగలిగితే, నా నెంబర్కి మీరు కాల్ చేయగలిగితే, కాల్ కాదు మెసేజ్ చేయగలిగితే వాట్సాప్లో, ఖచ్చితంగా మీకు డీటెయిల్స్ అని ఖచ్చితంగా పెడతాను, ఎలా ఏంటి క్రాక్ చేయగలగాలని ఖచ్చితంగా నేను చూసుకుంటాను. ఓకేనా. 7794057137 ఈ నెంబర్కి మెసేజ్ పెట్టడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఈ విషయం షేర్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ.